నమస్తే సార్. నమస్తే బాబు. సార్ ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర పెట్టారు గదా సార్! అవును. అది ఎంతవరకు విజయవంతం అవుతుంది? అండ్ అదే ఇంపాక్ట్ కూటమిది ఎంత వరకు పడుతుందంటారు? ఇది జగన్మోహన్ రెడ్డికి బస్సు యాత్ర పెట్టినప్పుడు కూడా చూశానండి. అది బయట ఆహ్, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకో ఆహ్, హ్మ్, ఇంట్రెస్ట్‌గా ప్రజలు తన వెనక లేరుమాట. బస్సు యాత్ర అంటే కనీసం ఒక 50, 100 కార్లు ఉండాలి కదా! లారీలు ఉండాలి, కార్లు ఉండాలి, జనం ఉండాలి. దాన్ని బస్సుని ఫాలో అవుతూ నడిచేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటేనే బస్సు యాత్ర అవుతుంది. కానీ అటువంటి బస్సు యాత్ర జరగలేదు ఒకటి. తర్వాత ఇడుపులపాయలో తండ్రి తాలూకు సమాధి దగ్గర దండం పెట్టుకున్నాడు బానే ఉంది. తర్వాత విజయమ్మ ఓపెన్‌గా బైబిల్ చదివింది. దేవునికి స్తోత్రములు అని చెప్పింది. తర్వాత ఒక అరగంట సేపు నా బిడ్డకి అండగా, తోడుగా, నీడగా ఏదో ఉండాలి, ఏదో ఉండాలని ప్రభుతో అంటే ప పరిపూర్ణంగా ప్రభువుని నమ్ముకున్నట్టుగా ప్రార్థన చేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి కొంచెం హ్యాపీ రియాక్షనే కదా! అయితే ఆయన బయలుదేరే ముందు అనుకోకుండా ఎడంకాలు బయట పెట్టాడు. అది నిన్నంతా వైరల్ అయింది. ఎడంకాలు బయట పెట్టినట్టయితే అశుభానికి సంకేతం కదా! ఈయన తెలిసి తెలియక ఎందుకు బయట పెట్టాడు? అంటే ఏంటి? హి ఈజ్ నాట్ హిందూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈజ్ నాట్ అంటే ఆయన కల్చర్ వేరు. చక్కగా బైబిల్ పట్టుకొని పెరిగాడు. తప్పేముందండి? నేను బైబిల్ నమ్ముతానని చెప్పడంలో తప్పేం లేదు కదా! హిందువులని మళ్ళీ మా ఎందుకు హిందుత్వాన్ని పులుముకోవాల్సిన అవసరం ఏముంది? ఒక చేత్తో బైబిల్ పట్టుకొని, ఒక చేత్తో భగవద్గీత ఎలా పట్టుకుంటావు? పోనీ జనసామాన్యులు నేను ఒకడిని అనుకోవడం కంటే 3 పట్టుకో. బైబిలు, ఈ భగవద్గీత, ఖురాన్. అలా పట్టుకోండి. అలా కాకుండా నాకు హిందువులే, మీరే నా బిడ్డలు, మీరే నా అక్కలు, చెల్లెళ్ళని ఇలా చేసుకోవడం మాత్రం జనం గమనిస్తున్నారు ఈరోజు. అది. సార్ ఇంకోటి మనం ఎంతసేపు పిఠాపురం గురించే మాట్లాడుతున్నాం. అవును. ఇంకోటేంటంటే మిగతా స్థానాల గురించేంటి? జనసేన పోటీ చేసే అవును. స్థానాలు. దాని గురించి ఏమైనా చెప్తారా? అది ఎంతవరకు సక్సెస్ అవుతాయనంటారు? చాలా మంచి ప్రశ్న బాబు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఈ ఈ మధ్య కాలంలో వార్తలు వస్తుంది. మంచివాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చెప్తున్నటువంటి వార్తల్లో ఎంతసేపు పిఠాపురం పవన్ కళ్యాణ్‌ని గెలిపించాలి. మరి మిగతా ఉన్నాయి కదా! 20 ఎన్నో ఉన్నాయి కదా! అందులో ఎవరు ముందంజ ఉన్నారు? ఎవరు వెనకడుగేస్తున్నారు? ముందుగా ఉన్నోళ్ళు గెలిచేస్తారా? వెనకగా ఉన్నోళ్ళు అలా ఓటమి కావాల్సిందేనా? వాళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ ఇవ్వడానికేమో పవన్ సిద్ధంగా ఉన్నాడా? వారాహి అంటున్నాడు. వారాహి యాత్రలో అన్ని ఏరియాలు కవర్ చేయగలుగుతాడా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఆయన ఆలోచించుకుంటూ బయటికి లీక్ చేయాలి. ఇప్పుడు ఇందులో సీక్రెట్‌గా దాచుకోవాల్సిందేమి లేదు కదా! హ్మ్. పవన్ కళ్యాణ్ పీఠాపురం గురించి ఎలాగైతే మాట్లాడుకుంటున్నాం, మచిలీపట్నం గురించి మాట్లాడండి. విశాఖపట్నం గురించి మాట్లాడండి. అలాగా 20 సీట్లు 21 సీట్స్ ఉన్నాయి. అంటే 23లో ఇంకో 2 త్యాగం చేస్తే 21 ఉన్నాయి. ఈ 21 ఒకటి మన పవన్ కళ్యాణ్ అయితే మిగతా 20 సీట్స్, ఆ 20 మెంబర్స్ గురించి చెప్పాలి కదా! వాళ్ళకి కూడా ఓటేయమని చెప్పాలి. వాళ్ళు కూడా మాకు ఇన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాం గనక జనం మీద, సమాజం మీదకి అధికారం ఉంది గనక మాకు సీట్ ఇవ్వండి అని చెప్పాలి. సీట్ ఇచ్చేవాళ్ళేమో పబ్లిక్‌గా ఇది మీడియాలోకి రావాలి. సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పాలన్నమాట. మేము ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఇంతవరకు ఇంత సమాజాన్ని నాశనం చేశాడు. మన గ్రామాన్ని లేదా మన సిటీని నాశనం చేశాడు. మేము వస్తే ఇవన్నీ పూర్తిగా తొలగించేసి మంచి ఉద్యోగుల్ని, మంచి పరిశ్రమల్ని, మంచి విద్యని, మంచి వైద్యాన్ని అందిస్తామని ఏదో వాళ్ళ తాలూకు మనసులో ఏదుందో చెప్పుకోవాలి కదా! అదేమి లేకుంటే వన్ మెన్ షోలాగా అది ఒకటి పొరపాటు. అది పవన్ కళ్యాణ్ చేస్తున్న పొరపాటు ఏంటంటే, మొదటి నుంచి కూడా ఆయన ఒక్కడే మీటింగ్‌లో మాట్లాడడం. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకు ప్రజల కోసం ఏమైనా చెప్పాలి కదా! వాళ్ళు పవన్ కళ్యాణ్ తాలూకు పార్టీలోకి ఎందుకొచ్చారో, దేన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యారో, ఏది పవన్ కళ్యాణ్ తాలూకు నడవడిక వీళ్ళందరిని నమ్మించిందో చెప్తే బాగుంటుంది కదా! అది పార్టీకే మంచి మైలేజ్ ఇస్తుందన్నమాట. మరి ఎందుకు అలా జరుగుతుందో తెలీదు. ఈ మధ్యలో మచిలీపట్నం సీటు నాగబాబుకి ఇస్తారని చెప్పేసి తెలిసింది. అది రాజకీయంగా ఆయనకు కొంచెం దెబ్బే అవుతుంది. సమానత్వం అన్నారు ఏదో ఆహ్, అనవసరమైన మాటలు మాట్లాడావు గానీ, సమానత్వం ఎక్కడుంది? నీకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్, నీకు ప్రజాసేవ అంటే ఇంట్రెస్ట్. నువ్వుండు.
మళ్ళీ మీ ఎవరు నాగబాబుకి ఒక ఎంపీ సీటు, చిరంజీవి గారికి ఒక ఎంపీ సీటు, లేకపోతే ఇంకెవరో రేణు దేశాయికి, ఇలా ఉండకూడదు కదా. అంటే ఏంటి, విమర్శలకి తావు ఇవ్వకూడదు. మన ఈ రాజకీయాలు ఎలాగ ఉన్నాయంటే చిన్న పొరపాటు చూస్తే అది భూతత్వంలో చూపించి భూతవాదం వచ్చేలాగా చెప్తున్నారు రాజకీయాల్లో. వాళ్ళు ఆ నాగబాబుని తీసుకురావడం నాకు నచ్చలేదు. నాగబాబు రావడం నాకు నచ్చలేదు. నాగబాబుని పార్టీ అధ్యక్షుడిని చెయ్యి, పర్వాలేదు. జనంలోకి వచ్చి ఆయన పార్లమెంట్లో నిలబడితే ఏముంది, ఇప్పుడు ఈ మన నాగబాబుని నిలబెట్టావు, తర్వాత ఇంకెవరో నీకు కావాల్సిన వాళ్ళని ఇదే మేము వద్దనుకొని రాజకీయాలు వచ్చాం, నువ్వు అదే చేస్తున్నావు అని అంటారన్నమాట. ఆడిపుచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సార్ ఇప్పుడు 2019 వరకు ఉమ్, 2 పార్టీలు ఉన్నాయి మేజర్‌గా ఆంధ్రాలో. ఉమ్, తెలుగుదేశం ఒకటి, వైఎస్ఆర్‌సీపీ ఒకటి. ఉమ్, అంటే ఫ్యాన్ గుర్తు, సైకిల్ గుర్తు. ఉమ్. ఇప్పుడు కొత్తగా జనసేన వచ్చింది. గాజు ఇంకో 2. గ్లాస్. ఉమ్, హ్మ్. ఉమ్, ఇంకొకటి యాడ్ అయింది. ఉమ్. సో ఇప్పుడు ఇంకొకటి గాజు గుర్తు ఇంకొకటి కాదు బాబు, 2 యాడ్ అయినాయి. 2 బీజేపీ, బీజేపీ కాదు, 3 యాడ్ అయ్యాయి. కాంగ్రెస్. 3 ఎలా చెట్టి హ్మ్. మొత్తం 5 పార్టీలు. హ్మ్. వైసీపీ, తెలుగుదేశం, హ్మ్. జనసేన, వీళ్ళు ముగ్గురే. హ్మ్. బీజేపీ నలుగురే. అవును. కాంగ్రెస్ పార్టీ 5. మొత్తం 5గురు ఉన్నారు కదా. అవును. కాంగ్రెస్ పార్టీ కూడా చిన్నది కాదు కదా. అవును. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమో 30% ఓటు బ్యాంక్ ఉండేది మాట. అటువంటి జట్లమైన పార్టీ మాట. మొత్తం 5 బరిలో దిగుతున్నారు. ఇది కొంచెం కష్టమైన సమస్య ఇది. హ్మ్. కానీ వీళ్ళు ఇద్దరే వైసీపీని తెలుగుదేశం ఇద్దరే కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళు కనిపించట్లేదు. కనిపించకపోయినా బీజేపీ పార్టీ 10 సీట్లు తీసుకోవడం మాత్రం అది ఆలోచించుకోవాల్సిన విషయం. పొత్తు అంటే వాళ్ళు గెలిచే వాళ్ళు సీట్ ఇస్తే పర్వాలేదు. మన ఆంధ్రప్రదేశ్లో గెలిచే బీజేపీ నాయకులే లేరని ఘంటాపథంగా చెప్పగలం. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళు పెద్ద మనసు చేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళ తాలూకు కలయికనేమో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళలో ఎవరినో ఒకరిని కేంద్ర మంత్రిని చేసి ఒకళ్ళేమో ఒక చీఫ్ మినిస్టర్గా చేస్తే అక్కడి నుంచి వాళ్ళు అనుకున్నటువంటి మంచి సంస్కరణలు వాళ్ళు ఏమనుకుంటారు, దేశం సుభిక్షంగా ఉండాలి, అమెరికాలో జాబ్ ఆఫర్లు ఎలాగ ఉన్నాయి అలా జాబ్ ఆఫర్లు ఎక్కడ ఉండాలి, వైద్యం బాగుండాలి, విద్య బాగుండాలి, సదుపాయాలు ఉండాలి. పీకి జర్నీ కార్లు ఎగిరిపోతున్నాయండి ఈ రోజున. మామూలుగా రోడ్డు మీద వెళ్ళటం లేదు. అంత అడ్వాన్స్ అయిపోతుంది దేశంలో. ఇప్పుడు కూడా బస్సుల కోసం వెంపర్లాడడం, గంటల తరబడి కూర్చోవడం అంటే మనం ఎక్కడున్నాం ఇంకా. తర్వాత ఏంటంటే ఉద్యోగం చాలా వెనకబడ్డామండి. విద్యలో మాత్రం ఈ 5 సంవత్సరాల్లో కూడా వెనకబడ్డాం. ఎందుకంటే విద్యలో అంతకుముందు చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు, మంచి మంచి లాయర్లు అయ్యారు, మంచి మంచి డాక్టర్లు అయ్యారు, హైకోర్టు జడ్జిలు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారన్నమాట. వాళ్ళు అక్కడ ఏ స్కూల్లో చదివితే ఏముంది, కానీ ఆ స్కూల్లో చదివించిన పేరెంట్స్ కేర్ కావాలి. ఆ పేరెంట్స్ కేర్ లేకపోతే మా అబ్బాయిని ప్రెజుకొని చేద్దామనే కేర్ లేకపోతే నువ్వు ఎక్కడ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చెప్పించినప్పుడు వేస్ట్. అలా మాట. అంటే బీజేపీ పార్టీ కొంచెం దూరంగా ఆలోచించి అలా చేస్తే బాగుంటుంది. కానీ ఈ 10 సీట్లు కూడా మిస్ఫైర్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ కొంత డైవర్షన్ పాలిటిక్స్ మంచిది కాదు. స్ట్రెయిట్గా పాలిటిక్స్ ఉండాలి. ఒకటి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను పవను మీరు కలుస్తున్నారు, అది చేద్దాం, అది చేసిన తర్వాత మాట్లాడదాం అనుకుంటే బాగుంటుంది. మళ్ళీ పొత్తులు ఏమిటి, పొత్తుల్లో సంఖ్యాబలం ఏంటి, అంతే కదా. నాకు ఏ స్వార్థం లేదు, ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో వస్తున్నానని పవన్ అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి ఏ స్వార్థంతో సీట్లు ఎలాగ పంచుకున్నప్పుడు గొడవలు పడ్డారు, ఏ స్వార్థంతో వాళ్ళు మాకు 10 సీట్లు కావాలని చెప్పారు. అందువల్ల చూడాలి ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఒక దాన్ని ఏమంటారు, ఆత్మన్యూనతాభావం అంటారు, అది ఉంటే కొంచెం ప్రజలకి మంచి పరిపాలన అందదు. థ్యాంక్ యూ. థాంక్ యూ.